గురువుగారు, ఇంట్లో శివపరివారం, శ్రీరాముని పట్టాభిషేకం వంటి చిత్రపటాలను ఏర్పాటు చేసుకోవచ్చా? వీటి అమరికలోని ఎటువంటి నియమాలను పాటించాలి? చిత్రపటాలను ఇంటిలో అమర్చుకోవడంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఆ నియమాలలో చిత్రపటాలలో ఉండే దేవతా రూపాలు సాత్విక రూపాలతో ఉండే రూపాలు అయి ఉండాలి. శివ పరివారం, శ్రీరామ పట్టాభిషేకం ఇలాంటి సాత్విక రూపాలను సంతరించుకుని ఉన్నటువంటి దేవ పరివారాలుగా మనం స్మరించాలి. అనాదిగా సంప్రదాయంలో శివ వైష్ణవ పరమైన అర్చనలు, శివకేశవ అభేదాన్ని ప్రతిపాదించే రూపాలు, వీటినే మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. అర్చామూర్తిగా విగ్రహం, ఆరాధన ప్రమాణంగా చిత్రపటం ఏర్పాటు చేసుకొని పుష్పమాలికల చేత అలంకరించి పూజలు చేస్తూ ఉంటాం. శివ పరివారం శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి కూర్చుని ఉండే చిత్రపటాలనే మనం సేకరించాలి. శివుడు కూర్చుని ఉంటాడు, పార్వతి కూర్చుని ఉంటుంది. ఇరువైపులా కుమారస్వామి, గణపతి ఆసీనులై ఉంటారు. కూర్చుని ఉంటే బుద్ధి పనిచేస్తుంది, నిలుచుని ఉంటే మనస్సు పనిచేస్తుంది. మనస్సు ఆవేగానికి, ఉద్వేగానికి ప్రతీక. నిలుచుని ఉంటే కోపం పెరుగుతుంది, కూర్చుని ఉంటే శాంతం ప్రవేశిస్తుంది. శివ పరివారంలో శివుడి వాహనం నందీశ్వరుడు, పార్వతి వాహనం సింహం, కుమారస్వామి, గణపతి వాహనాలు నెమలి, ఎలుక, శివుడి గళసీమలో అలంకరింపబడి ఉన్నటువంటి సర్పము. ఈ జంతుజాలమంతా పరస్పరం వైరుధ్యంతో, వర్గశత్రుత్వాలతో పోట్లాడుకునేవే అవి ఉన్నాయి. కానీ పరివారానికి సంబంధించిన చిత్రపటం అనేసరికి గ్రూప్ ఫోటో, భార్యాభర్తలు, పిల్లలు అందరూ వచ్చి చక్కగా కూర్చుని ఉన్నారు. చిత్రపటం లేదు, దెబ్బలాడుకోవచ్చు. భార్యాభర్తలన్నాక మాట మాట రావడం సహజం, పిల్లలన్నాక మాట మాట అనుకోవడం సహజం. భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త వినాలి చెబుతూ ఉంటే ఆ ఇరువురి మాటలు పక్కింటి వాళ్ళు వింటేనే సమస్యలు వస్తాయి. ఎదురింటి వారిగో పక్కింటి వారిగో మొగుడు పిల్లల మాటలు వినిపించేంత స్థాయిలో, తారాస్థాయిలో వీరు మాట్లాడుకోకూడదు అనే బోధన మనకు శివపార్వతులు నేర్పిస్తారు అర్ధనారీశ్వర సత్యం ద్వారా. ఇది శివ పరివారం కూర్చుని ఉండేటటువంటి చిత్రపటం. అలాగే మరొక వైపున రామ పట్టాభిషేకం. సీతారాములు కూర్చుని ఉంటారు. భరత శత్రుఘ్నులు ఇరువైపులా చేరి వింజామరులు వీస్తూ ఉండగా, రక్షణ వ్యవస్థకు బాధ్యత స్వీకరించిన లక్ష్మణుడు మరి ఒక పక్కన నిలుచుని చుట్టూరా చూస్తూ ఉండగా, ఆంజనేయుడు సేవ చేస్తూ ఉండగా, పరివారంతో కూడుకుని ఉండే ఈ రామచంద్రమూర్తి కూడా కూర్చునే ఉంటాడు. కళ్యాణ రాముడు అయి ఉన్నాడు. వనవాస రాముడిగా ఉండే ఆ రామచంద్రమూర్తి నిలుచుని ఉండగా, ఒక పక్కన సీతాదేవి, మరి ఒక పక్కన లక్ష్మణుడు కూడా నిలుచుని ఉండగా ఉండే చిత్రపటాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి చిత్రపటాలను ప్రాచీనుడు పూజా గృహంలో లేదా అతిథి గృహంలో, డ్రాయింగ్ రూములో అలంకరించేవారు కాదు. కుమారస్వామి వారిని సేవించినా కూడా వల్లి దేవసేన సమేతంగా కూర్చుని ఉండే చిత్రపటాన్నే, గణపతి అర్చామూర్తిని సేవించినా కూర్చుని ఉండేటటువంటి వల్లభ గణపతి లేక గణపతి, సిద్ధి గణపతి, లక్ష్మీదేవిని పూజించినా కూడా కూర్చుని ఉండేటటువంటి లక్ష్మీ ప్రతిమ, అర్చనామూర్తి చిత్రపటం. కనుక చిత్రపటాలను ఇంటిలో ఏర్పాటు చేసుకునే సమయంలో పాటించవలసిన నియమాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా అనుకుంటే, తీవ్రమైన రూపాలతో ఉండే చిత్రపటాలు ఏర్పాటు చేసుకోకూడదు. కాళి, చిన్నమస్త, ధూమావతి, బగళ, ప్రత్యంగిర, మాతంగి, కమల ఇలాంటి చిత్రపటాలు ఇండ్లలో నిలబడి ఉండే రూపాలై ఉంటాయి. ఇవన్నీ కూడా ధూమావతి నిలబడే ఉంటుంది, కాళి నిలబడే ఉంటుంది, చిన్నమస్త నిలబడే ఉంటుంది. ఈ రూపాలేవి కూడా పూజా గృహంలో కానీ, అలంకరణ నిమిత్తమై అతిథి గృహంలో కానీ ఏర్పాటు చేసుకునకూడదు. అలాగే కూర్చుని ఉన్నా కూడా ఒక చిత్రపటం అతిథి గృహంలో ఉంచకూడదు అంటారు. నరసింహస్వామి వారి చిత్రపటం. గడప మీద కూర్చుని ఉంటాడు, ఒడిలో హిరణ్యకశ్యపుడి శరీరం ఉంటుంది. రెండు చేతులు ఇలా ఉంచి ఆ శరీరాన్ని ఛిద్రం చేసే విధంగా ఉండే తీవ్ర రూపం. ఇది అర్చనా గృహంలో మనం లేదా అతిథి గృహంలో అట్టి పెట్టుకునకూడదు. శివ పరివారం కానీ, రామ పరివారం కానీ,
సదా శ్రేష్టం. కూర్చుని ఉండే చిత్రపటాలనే పూజాగృహంలో కానీ అతిథి గృహం డ్రాయింగ్ రూమ్లో కానీ అలంకరింపజేసుకోవాలి. ఇది విషయం. అంటే లక్ష్మీ సమేతుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిది పెట్టుకోవచ్చా? అలా ఉన్నప్పుడు కూడా అక్కడ ఆయన ఒడిలో హిరణ్యకశ్యపుడు ఉండడు, లక్ష్మీదేవి ఉంటుంది, ఎదురుగా ప్రహ్లాదుడు ఉంటాడు. ప్రహ్లాద స్తోత్రం చేసేటటువంటి చిత్రపటాలలో మాత్రమే లక్ష్మీ సమేతుడైన నరసింహకరావలంబ రూపంలో ఆ స్వామి మనకు దర్శనమిస్తాడు. కనుక అక్కడ లక్ష్మి మనకు ప్రతీకాత్మకంగా, భక్తుల హృదయాలకి ప్రతీకాత్మకంగా ప్రహ్లాదుడు ఉంటాడు. కాబట్టి ఈ చిత్రపటాన్ని అప్పుడు అలంకరించుకోవచ్చు.